శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రద్యుమ్న జన్య అయినటువంటి రుక్మిణి ఓలుబోలున ఏడుస్తోంది. నేను సన్నిధిలో ఉండి ఓదార్చలేకపోతున్నాను. ఏ లలితే, మా దుఃఖాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. దుఃఖితులకు, భవరోగ పీడితులకు నువ్వే కదా దిక్కు. మా దుఃఖాన్ని కడతీర్చు. ఏ సంసారికైనా పుత్రోత్పత్తి అనేది సుఖాలకు పరసీమ కదా. అలాంటి సుఖాన్ని నాకు అందించినట్టే అందించి ఎందుకు దూరం చేసావు? నా గుండె పగిలిపోయేటట్టుంది. అమ్మా, దారి నువ్వే చూపించాలి. నీకు సంతృప్తికరంగా యజ్ఞం చేస్తాను, వ్రతం చేస్తాను, పూజలు జరుపుతాను. నా పుత్రుని నాకు దక్కించు. శ్రీకృష్ణుడి ప్రార్థనకు ఆదిపరాశక్తి ప్రత్యక్షమైంది, ఓదార్చింది. జనార్దన, దుఃఖించకు. ఒక పురాతన శాపకం కారణంగా శంబరుడు తన యోగశక్తితో నీ పుత్రుణ్ణి అపహరించాడు. 16వ ఏడు వచ్చేసరికి ప్రద్యుమ్నుడు తన బలంతో ఆ రాక్షసుని సంహరించి నిన్ను కలుసుకుంటాడు. సందేహించకు, ఇది నా అనుగ్రహం అని చెప్పి జగన్మాత అదృశ్యమైంది. శ్రీకృష్ణుడు, రుక్మిణి ప్రభుతులు ఊరడిల్లారు. జనమేజయుడికి ఇక్కడ ఒక సందేహం కలిగింది. వ్యాసుడిని అడిగాడు, మహర్షి, వైష్ణవాస సంభూతుడైన శ్రీకృష్ణుడికి దుఃఖమేమిటి? సూతికా గృహం నుంచి బాలుడిని ఎవడో అపహరించి తీసుకుపోతుంటే తెలుసుకోలేకపోవడం ఏమిటి, అడ్డుకోలేకపోవడం ఏంటి? అంత రక్షణ ఉన్న సూతికా గృహం నుంచి ఆ శంబరుడు అసలు ఎలా అపహరించగలిగాడు? ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. కొంచెం వివరించి నా సందేహాలు తీర్చు అని అడిగాడు. వ్యాసుడు వివరించాడు. జనమేజయ, మాయాశక్తి చాలా బలమైంది. మానవుల బుద్ధిని దారుణంగా మోహపరుస్తుంది. అది శాంభవి విద్య. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎంతటి మధుసూదనుడికైనా మానవ లక్షణాలు తప్పవు. పూర్వజన్మలో దేవతల, దానవుల అనేది అప్రధానం. మానుష జన్మ మనుషుల లక్షణాలు తప్పదు. ఆకలి, దప్పిక, నిద్ర, భయం, వ్యామోహం, శోకం, సంశయం, హర్షం, అభిమానం, వార్ధకం, మరణం, అజ్ఞానం, గ్లాని, అప్రీతి, ఈర్ష, అసూయ, మదం, శ్రమ ఇవన్నీ మానవ దేహం ధరించిన వారందరికీ తప్పని గుణాలు. అందుకే రాముడు కూడా తన పట్టాభిషేకం భంగమవుతుందని కానీ, కాంచన మృగం ఉండదని కానీ, సీతాదేవి అపహరించబడుతుంది కానీ, జటాయువు మరణిస్తాడని కానీ ముందుగా తెలుసుకోలేకపోయాడు. అలాగే దశరథ మరణాన్ని కూడా తెలుసుకోలేకపోయాడు. అగ్నుడిలా అడవి తిరిగాడు. జానకీదేవి జాడ తెలుసుకోలేకపోయాడు. వానరుల సహాయం అపేక్షించాడు. వారే సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చి చెప్పారు. సముద్రానికి సేతు కట్టారు. రావణ సైన్యంతో ఘోర యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో రాముడు నాగపాశబద్ధుడయ్యాడు, తెలుసు కదా. గరుత్మంతుడు వచ్చి విడిపించవలసి వచ్చింది. సరే, కట్టకడపటికి రావణుడు సంహరించాడు అనుకో, అది కాదు. తాను జనార్దనయుండి సీతాదేవి సౌశీల్యాన్ని గ్రహించలేకపోయాడు. అగ్ని పరీక్ష పెట్టాడు. పోనీ అంటే మరికొన్నాళ్ళకి లోకోపవాదానికి భయపడి పట్టమహిషిని, నిండు గర్భవతిని అడవులకు పంపించేశాడు. అక్కడ కుశలవులు జన్మించారు. అది తెలుసుకోలేకపోయాడు. వాల్మీకి తెలియజెప్పవలసి వచ్చింది. చివరికి సీతాదేవి పాతాళానికి వెళ్ళిపోవడం కూడా రాముడికి తెలియదు. ఒళ్ళు తెలియని ఆ కోపంలో సోదరులపై విరుచుకుపడ్డాడు. తనకు కాలం ఆసన్నమైన సంగతి మాత్రం తెలుసుకోగలిగాడా? అదీ లేదు. మానుష దేహాన్ని ఆశ్రయించాడు కాబట్టి అన్నీ మానుష చేష్టలే ఆచరించాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అంతే. కౌసుడికి భయపడి గోకులం చేరుకున్నాడు. జరాసంధుడికి భయపడి ద్వారక చేరుకున్నాడు. ద్వారక పారిపోయాడు. రుక్మిణీహరణం ఒక రకంగా అధర్మమే. శిశుపాలుడికి ఇవ్వాలని కదా వారి పెద్దల నిర్ణయం. ప్రద్యుమ్నుడు జన్మించాడని ఆనందించాడు. శంబరుడు అపహరించాడని దుఃఖించాడు. సత్యభామ కోరిక తీర్చుకోవడం కోసం భార్యాభిధేయుడు ఇంద్రుడి మీదకి దండెత్తి పారిజాతాన్ని అపహరించాడు. పుణ్యక వ్రతం పేరుతో సత్యభామ శ్రీకృష్ణుని చెట్టుకు కట్టేసి నారదుడికి దానంగా దారపోసేసింది. బంగారం ఇచ్చి విడిపించుకుంది. ఎంతటి స్త్రీలోలుడో అనిపిస్తాడు. రుక్మిణి ప్రభుతులకు ప్రద్యుమ్నాథులు జన్మించారు కానీ జాంబవతికి కడుపు పండలేదు. దీనిరాలై యాచిస్తే కృష్ణుడి పుత్రకామియే 6 నెలలు ఉగ్రతపస్సు చేశాడు. శివభక్తుడైన ఉపమన్యువు అనే మునిని ఆశ్రయించి పాశుపత దీక్షను స్వీకరించాడు. ముండి చెండి అయ్యాడు. ముండి అంటే బోడిగుండు, దండి అంటే ముండి దండి, దండం ధరించినవాడు. మొదటి 4 రోజులు కేవలం పళ్ళు ఫలాలే భుజించి శివధ్యానపరాయుడే శివమంత్రాన్ని జపించాడు శ్రీకృష్ణుడు. 2వ నెలలో జలమే ఆహారంగా ఒంటికాల మీద నిలిచి తపస్సు చేశాడు. 3వ నెలలో వాయుభక్షణము చేస్తూ కాలి పట్టుకుని నిలబడి శివమంత్రం జపించాడు. చివరికి 6వ నెలలో శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. యదునందన,
కామపూరంలో నన్ను దర్శించి భక్తుడికి కామశేషం ఉండడానికి వీలు లేదు, ఏమి కావాలో కోరుకో అన్నాడు. శ్రీకృష్ణుడు శంకరుడి పాదాలకు నమస్కరించి సాష్టాంగపడ్డాడు. లేచి నిలబడి మేఘ గంభీర స్వరంతో స్తుతించాడు. దేవదేవ జగన్నాథ, సర్వప్రాణకోటికి ఆతి తీర్చేవాడ, విశ్వకారణ, రాక్షస సంహారక, త్రైలోక్యకారక, నమో నమ నమో నమ. నీలకంఠ, త్రిశూలధారి, పార్వతీ వల్లభ, దక్షద్వర ధ్వంసక, నీ దర్శనంతో ధన్యుణ్ణయ్యాను. నీ పాదాలకు నమస్కరించడంతో నా జన్మ సఫలమయ్యింది. ఓ జగద్గురు, నేను ఈ సంసారంలో బందీ అయ్యాను. ఈ శ్రీమయ పాశాలతో బద్ధుణ్ణయ్యాను. రక్షణ కోరి నిన్ను శరణు వేడుతున్నాను. ముక్కంటి, ఈ మానవ జన్మ ఎత్తి ఎంతో ఖిన్నుణ్ణయ్యాను, భవభీతి అయ్యాను. నువ్వే దిక్కు, నువ్వే శరణు. త్రాహిమాం త్రాహిమాం. మన్మథాంతక, గర్భవాసంలో మహా దుఃఖం అనుభవించాను. పుట్టిన వెంటనే కంసభయంతో గోకులానికి పారిపోయాను. అక్కడ గోధులతో దుమ్ము కొట్టుకుపోయిన జుట్టు నేను అలాగే గడిచిపోయింది. బాల్యం. ఒక మ్లేచ్ఛరాజు కంటే యవనుడికి భయపడి ద్వారక చేరుకున్నాను. తాత తండ్రులు కాలం నాటి మధురా సుందరపట్నాన్ని వదులుకున్నాను. యయాతి శాపానికి భయపడి ధర్మరక్షాపరునై రాజ్యాన్ని ఉగ్రసేనుడికి సమర్పించి నేను దాసుడినై కాలం గడుపుతున్నాను. శంభో, సంసారం దుఃఖసాగరం అని తెలిసి అదే చేస్తున్నాను. స్త్రీవశుడై పారతంత్రం అనుభవిస్తున్నాను. మోక్షచింతన అనేది కరువైంది. ఇదిగో ఈ తపస్సుకు కూడా సంసారమే కారణం. రుక్మిణికి ప్రద్యుమ్నుడు జన్మించాడని, జాంబవతికి తనకు కొడుకు కావాలంటూ నన్ను తపస్సుకు ప్రేరేపించింది. పుత్రార్థినై సకామంగా తపస్సు చేశాను. దేవేశ, నిజం చెప్తున్నాను, ఇలా నిన్ను ప్రార్థించాలంటూ సిగ్గుగా ఉంది. మోక్షప్రదుడైన నిన్ను ఆరాధించి ప్రసన్నుడు చేసుకుని ఒక తుచ్చము అశాశ్వతము అయిన వరాన్ని ఎవడైనా కోరతాడా? నేను కోరుతున్నాను. ఎంత మూర్ఖుడినో చూసుకో ప్రభు. మాయావిమూఢునై పుత్రసుఖం యాచిస్తున్నాను. నిన్ను ముక్తి ఇమ్మని కోరాలి, కానీ కామినీ ప్రేరితుడై ఇదే కోరుతున్నాను. సంసారం దుఃఖ సాధనమని తెలుసు, అనిత్యమని, ధర్మ వినాశనమని తెలుసు. అయినా నాకు విరతి లేదు, విముక్తి లేదు. శాపం వల్ల ఈ భూలోకంలో ఇలా జన్మించాను. మాయాపాశబద్ధుడినై దుఃఖాలు అనుభవిస్తున్నాను. బహుశా ఇందుకే జన్మించాను కాబోలు. గోవిందుడు తన వేదనను శివుడికి విన్నవించుకున్నాడు. మహేశుడు అన్వయంగా బదులు పలికాడు. శ్రీకృష్ణ, నీకు చాలామంది పుత్రులు ఉదయిస్తారు. 16,050 మంది నీకు భార్యలు అవుతారు. వారిలో ఒక్కొక్కరికి 15 మంది మహాబలశాలు పుత్రులు జన్మిస్తారు అన్నాడు. అప్పుడు పార్వతీదేవి కల్పించుకున్న, జనార్దన, నువ్వు ఈ లోకంలో గృహస్థాశ్రమంలో ఒక 100 సంవత్సరాలు ఉంటావు. అటుపైన బ్రాహ్మణ శాపం వల్ల, గాంధారి శాపం వల్ల నీ వంశం నశిస్తుంది. శాపమోహితులై నీ పుత్రులు పరస్పరం చంపుకుంటారు. నువ్వు నీ సోదరుడు మానవ శరీరాలు విడిచిపెట్టి దేవలోకం చేరుకుంటారు. జరగవలసింది ఇది జరుగుతుంది. ఇందులో దుఃఖించవలసింది ఏమీ లేదు. అవశ్య భవితవ్యాలకు ప్రతిక్రియలు ఉండవు. నువ్వు అవతారం చాలించిన తర్వాత నీ భార్యలు అష్టావక్రుడి శాప కారణంగా దొంగల దోపిడీకి గురి అవుతారు. ఇదంతా జరగవలసిందే అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం అయ్యారు. శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది ఉపమన్యుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి ద్వారక చేరుకున్నాడు. అందుచేత జనమేజయ, బ్రహ్మాది దేవనాయకులు కూడా మాయా కల్లోలానికి అతీతులు కారు. మాయాశక్తి చేతిలో కీలుబొమ్మలు. పూర్వకర్మలు బట్టి సకల జీవులు ఈ మాయాశక్తి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది పరబ్రహ్మస్వరూపిణి. ఒకరి పట్ల వైషమ్యం కానీ కాఠిన్యం కానీ ఉండదు. జీవమోక్షం కోసమే నిరంతరము యత్నిస్తూ ఉంటుంది. ఈ మాయాశక్తే లేకపోతే చరాచర జగత్తే లేదు, వట్టి జడంగా ఉండిపోయేది. అంచేత జగజ్జాన్ని కరుణించి జీవకోటని అంతటినీ ఎల్లప్పుడూ ఇలా ప్రేరేపిస్తూ ఉండు. అంచేత అందరూ మోహ వివసులు కావాల్సిందే, లేకపోతే చైతన్యమే లేదు. సురాసురులందరూ మాయకు లొంగిన వాళ్లే, మాయాదీనులే. స్వతంత్రురాలు ఆ ఒక్క మాయాదేవి మాత్రమే. అందుకని సర్వాత్మన ఆ జగదీశ్వరిని సమర్పించాలి. ఈ ముల్లోకాలకు అంతకు మించిన శక్తి లేదు. ఆ పరాశక్తి పదాలను అర్చించడం, స్మరించడం జన్మకు సాఫల్యం. దేవి సమర్చన చెయ్యని వంశంలో జన్మించడం దురదృష్టం. అటువంటి జన్మ ఎవరికీ కలగగుండుగాక. నేను దేవిని, ఇతరుణ్ణి కాను, నేనే బ్రహ్మను, అంచేత నాకు దుఃఖం లేదు అనే అభేదభావంతో నిరంతరం జగదంబికను ధ్యానించాలి. గురుముఖత ఈ వేదాంత భావన నేర్చుకుని అలవర్చుకుని ఏకాగ్రచిత్తంతో ఆత్మరూపిని ధ్యానించాలి. అప్పుడే కర్మ విముక్తి. శ్వేతస్వాది మహర్షులు నిర్మల హృదయులై ఆత్మస్వరూపిని తెలుసుకుని భవబంధ విముక్తులయ్యారు. భార్యాసమేతులై
త్రిమూర్తులు ఎప్పుడు ఆ సచ్చిదానందమూర్తిని స్వరూపిణిని సేవిస్తూ ఉంటారు. జనమేజయ, నువ్వు అడిగిందల్లా చెప్పాను. బహుశా నీ వేదన భవతాపం తీరిందని అనుకుంటాను. ఇంకా ఏం కావాలో కోరుకుంటావో అడుగు, చెప్తాను అన్నాడు వ్యాసుడు. సౌనకాది మహనులారా, వ్యాస భగవానుడు జనమేజయుడికి చెప్పిందంతా మీకు వివరించాను. ఏవైనా సందేహాలు ఉంటే అడగండి అన్నాడు సూతుడు. దీనితో చతుర్థ స్కందం సమాప్తం. ఇప్పుడు పంచమ స్కందంలోకి అడుగు పెడుతున్నాం. సూత మహర్షి, దివ్యము సర్వపాప వినాశకము అయినటువంటి శ్రీకృష్ణ చరిత్రను ఆలకించాం. చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక చిన్న సందేహం నువ్వే వివరించాలి. శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కదా, మరి శివుడిని ఎందుకు ఆరాధించడం? పార్వతీదేవి వరం ఇవ్వడం ఏంటి? పార్వతీదేవి జగన్మాతకు అంశావతారం కదా, శివుడు అంతేనాయే. మరి వీరిద్దరూ నీ శ్రీకృష్ణుడు ఉపాసించడంలో ఏమీ అర్థం కావటం లేదు అన్నాడు. సౌనకాది మునులు సూతుడు వివరణ ఇచ్చాడు. మునులారా, ఈ సందేహానికి సమాధానం ఉంది. వ్యాసుడు చెప్పగా విన్నది చెప్తున్నాను, ఆలకించండి. జనమేజయుడికి ఇలాంటి సందేహమే కలిగింది. మేధావి కదా, మా గురువుగారిని అడిగాడు. అది చెప్తే మీ సందేహము తీరిపోతుంది. వ్యాస మహర్షి, కృష్ణుడు శివుడికి ఆరాధించడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉందే. తాను స్వయంగా సర్వేశ్వరుడై ఉండి, సర్వసిద్ధిప్రదుడై ఉండి, సాధారణ మానవుల్లా మరొక దేవుణ్ణి ఉపాసించడం ఏమిటి? ఘోర నియమాలతో తపస్సు చేయడం ఏంటి? వింతగా లేదు అన్నాడు జనమేజయుడు. వ్యాసుడు ఇలా సమాధానం చెప్పాడు. జనమేజయ, నువ్వన్నది నిజమే. శ్రీకృష్ణుడు నిజంగా జనార్దుడే, సర్వకార్య నిర్వహణ సమర్థుడే. కానీ మానుష రూపం ధరించాడు కదా, అందుకని వర్ణాశ్రమ ధర్మాలను బట్టి మనుష్యభావాలను ఆచరించాడు. పెద్దలను గౌరవించడం, గురువులను పూజించడం, బ్రాహ్మణులను సత్కరించడం, దేవతలను ఆరాధించడం, ఇది గృహస్థాశ్రమ ధర్మాలు. అలాగే దుఃఖపడడం విషయంలో దుఃఖపడడం, సంతోషించవలసిన సంగతుల్లో సంతోషించడం, రకరకాల అపవాదాలకు తలవొగ్గి బాధపడడం, స్త్రీలతో కామోపభోగాలు అనుభవించడం, సమయానుకూలంగా విజృంభించి అరిషడ్వర్గాలను లోనవ్వడం, ఇవన్నీ గృహస్థాశ్రమ గుణాలు. గుణమయ శరీరం ధరించి గుణాతీతంగా ఉండడం అసంభవం. సౌబలి శాపం వల్ల యాదవ వినాశనం, బ్రాహ్మణ శాపం వల్ల కృష్ణుడి అవతార సమాప్తి తెలిసి వీటిని తప్పించగలిగాడా? కృష్ణపత్నులను దొంగలు దోచుకున్నారు. అర్జునుడు సన్నిధిలోనే ఉన్నాడు. మహావీరుడు కదా, బాణాలు వేసి సంహరించగలిగాడా? అలాగే ప్రద్యుమ్న మరణాన్ని శ్రీకృష్ణుడు నిరోధించగలిగాడా? ప్రద్యుమ్న అపహరణాన్ని కృష్ణుడు నిరోధించగలిగాడా? అసలు తెలుసుకోగలిగాడా? అంచేత మనం గ్రహించవలసింది ఏమిటంటే, మానవ దేహం ధరించినప్పుడు మానుష లక్షణాలే ఉంటాయి అంతే. కాబట్టి నారాయణుడైనా నారాయణాంశజుడైనా మానవుడే. శివుణ్ణి ఆరాధించడంలో ఆశ్చర్యం లేదు. ఆ శివుడు సర్వేశ్వరుడు, విష్ణుమూర్తికి కూడా కారణభూతుడు, సుషుప్తనాథుడు. విష్ణువుకే పూజనీయుడైనప్పుడు విశ్వంసుడైన కృష్ణాదులకు పూజనీయుడు కావడంలో వింత ఏముంది? ఆకారంలో బ్రహ్మస్వరూపం, ఉకారంలో హరిస్వరూపం, మకారంలో రుద్రస్వరూపం, మహేశ్వరి అర్ధమాత్ర, ఇది ప్రణవం. వీటిలో ఉత్తరోత్తర బలీయమని బుధులు నిర్ణయించారు. అంచేత ఆదిపరాశక్తి సర్వోత్కృష్ట, ఇది శాస్త్ర నిష్కర్ష. జగన్మాత అర్ధమాత్రగా అనుచార్యగా ఉన్నప్పటికీ సర్వోత్కృష్టురాలు. తక్కిన త్రిమూర్తులలో బ్రహ్మ కన్నా విష్ణువు, విష్ణువు కన్నా శివుడు అధికులు. అంచేత శివుడిని శ్రీకృష్ణుడు అర్చించడంలో సందేహించవలసింది ఏమీ లేదు. జన్మేజయ, వరదాన కోసమని బ్రహ్మదేవుడు ముఖం నుంచి ఆవిర్భవించిన రుద్రుడు మరొకడు ఉన్నాడు. ఈ రెండవ రుద్రుడు మూలరుద్రుడి అంశావతారమే. ఇతడే అందరికీ పూజనీయుడని పెద్దలు చెబుతూ ఉంటే ఇక మూలరుద్రుడిని పూజించడం గురించి వేరే చెప్పాలా? ఇంతకీ రుద్రుడికి ఈ ఉత్తమత్వం ఎలా వచ్చిందంటే దేవీ సాన్నిధ్యం వల్లే. యోగమాయా ప్రభావం వల్ల శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ అవతారాలు ధరిస్తూనే ఉన్నాడు. ఇందులో విచారించవలసిన అంశం ఏమీ లేదు. ఆదిపరాశక్తి తన కనుబొమ్మలను కదిలిస్తే చాలు విశ్వసృజన జరుగుతుంది, రక్షణ జరుగుతుంది, సంహరణము జరుగుతుంది. త్రిమూర్తులకు ఆయా అవతారాలు నియమించేది జగజ్జన్యే. సూతికాగృహంగా మారిన కారాగారం నుంచి శ్రీకృష్ణుని తప్పించి గొల్లపల్లెకు చేర్చిందెవరు?
ద్వారక నిర్మాణం చేయించిందెవరు? 16,058 మంది అందగత్తెలను తన కళలంశతో సృష్టించి శ్రీకృష్ణుడితో పరిణయమాడించిందెవరు? వారి విలాసాలకు అతడిని దాసుని చేసిందెవరు? అంతా ఆదిపరాశక్తియే. ఎంతటి పురుషునికైనా లోహ పాశాలతో బంధించడానికి ఒక్క విలాసవతి చాలు. ఈయనకి 16,058 మంది పంజరంలో చిలకలా బందీ అయిపోయాడు. సత్యభామ కోరిక తీర్చడానికి పారిజాతం అపహరించాడు. బల ప్రదర్శనలో శిశుపాలాదులకు తరిమికొట్టి రుక్మిణీదేవిని రాక్షస వివాహ పద్ధతిలో పట్టాడు. ఈ పనులన్నింటికీ మూల కారణం అహంకారం. అదే శుభాశుభ కర్మలను చేయిస్తూ ఉంటుంది. ఈ స్థావర జంగమాత్మక సృష్టినంతటిని అహంకారమే కదా కారణం. బ్రహ్మదేవుడికి కానీ విష్ణుమూర్తికి కానీ అహంకారాన్ని విడిచిపెడితేనే విముక్తుడవుతాడు. లేదంటే సంసార కర్మలు చేస్తూనే ఉంటారు. అహంకార విముక్తుడు అహంకారబద్ధుడు, బద్ధుడు, ధనము, గృహము, సంతానము, సోదరులు, ఇల్లాలు ఇవే నిజానికి పెద్ద బంధనాలు కావు. ప్రాణకోటికి అహంకారం ఒక్కటే అసలైన బంధనం. నేనే కర్తను, ఈ పని నేనే చేశాను, సమర్థుణ్ణి, ఇంకా ఇలా చేస్తాను, అలా చేస్తున్నాను అంటూ మానవుడు తనను తాను బంధించుకుంటున్నాడు. కారణం లేకుండా కార్యం పుట్టదు కదా. అహంకారానికి అన్నింటికీ ఆది కారణం. మట్టి ముద్ద లేనిదే కుండ తయారు కానట్టు అహంకారం లేనిదే ఏ కార్యమూ ఉత్పత్తి కాదు. విష్ణుమూర్తి జగద్రక్షణ చేస్తున్నాడంటే అహంకారం కారణమే. లేకపోతే అంతగా చింతామగ్నుడు ఎందుకు అవుతాడు? అవతార ప్రవాహంలో ఎందుకు మునుగుతాడు? అహంకారం నుంచి మోహం పుడుతుంది. మోహం వల్ల సంసారం ఏర్పడుతుంది. అహంకారం లేకపోతే మోహము లేదు, సంసారము లేదు. సత్వ రజస్ తమో గుణాలు ప్రధానంగా భాషించే విష్ణు, బిరించి, మహేశ్వరులు కూడా ఈ అహంకార బద్ధులే, అస్వతంత్రులే. విష్ణుమూర్తి తన ఇచ్ఛానుసారంగా అవతారాలు ధరిస్తాడని భావించే మూఢులు చాలామంది ఉంటారు ఈ లోకంలో. ఎంత మందబుద్ధి అయినా గర్భవాస క్లేశాన్ని కోరుకుంటాడా? విద్వాంసుడైన వాడే కూడా అసలే కోరుకోడు. అటువంటిది వాసుదేవుడు అవతారాలను ఇచ్ఛాపూర్వకంగా ధరించడం ఏమిటి? వైకుంఠవాసం కన్నా గర్భవాసం సుఖమా? కష్టాలు, క్లేశాలు, విచారాలు, దుఃఖాలు అనుభవించడం ఆనందదాయకమా? కాదు కదా. అస్వతంత్రుడై కనుక తప్పనిసరిగా అవతారాలు ధరిస్తున్నాడు అన్నమాట. స్వతంత్రుడే అయితే ధరించడు కాక ధరించడు. మహారాజా, ఈ త్రిమూర్తులే కాదు, జగత్తంతా యోగమాయావశం. బ్రహ్మాది స్తంభ పర్యంతము మాయాతంత్ర నిబద్ధమే. సాలిగూడిలో సాలిపురుగులై భ్రమిస్తున్నారు. వ్యాసమహర్షి యోగమాయ, యోగశక్తి అంటూ నీ ప్రసంగంలో చాలా పర్యాయాలు ప్రసక్తి వచ్చింది. ఆ యోగేశ్వరి ప్రభావం ఏమిటో తెలుసుకోవాలనుంది. చరాచర జగత్తంతా యోగేశ్వరి సముత్పన్నమనే చెప్తున్నావు. దయచేసి అదేమిటో వివరించు అని జనమేజయుడు అడగగా వ్యాసుడు సంబరపడ్డాడు. జనమేజయ, శాంతుడు శ్రద్ధావంతుడు అయిన శ్రోతకు అడిగింది చెప్పనివాడు పరమ మూఢుడు. అంచేత నీకు సవిస్తారంగా చెప్తున్నాను, ఆలకించు. ఇక మహిషాసుర జన్మ వృత్తాంతం గురించి చెప్పుకుంటాం. పూర్వకాలంలో మహిషుడైన దైత్యుడు మేరు పర్వత శిఖరం మీద 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వాడు సంబరపడి మరణం లేని జీవితం ప్రసాదించమని అమరత్వం అడిగాడు. దానికి చతుర్ముఖుడు ఉలికిపడి, దైత్యవీర, పుట్టింది ప్రతీది గిట్టక తప్పదు, గిట్టింది ప్రతీది పుట్టక తప్పదు. జన్మ మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు, మహాపర్వతాలకు సైతం ఎప్పటికో అప్పుడు వినాశం తప్పదు. అందుచేత నీ కోరిక ప్రకృతి విరుద్ధం. మరణానికి ఒక అవకాశం విడిచిపెట్టి నీ ఇష్టం ఏదైనా కోరుకో, తీరుస్తాను అన్నాడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.